వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి వచ్చిందనమాట. అంటే ఐఐటిఎం ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 16th ఏప్రిల్ రోజు రిలీజ్ అయిందనమాట. ఏమేం పోస్టులు ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, పే లెవెల్ ఎంత, అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాము. అయితే మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి నుంచి పోస్టులు అయితే ఇక్కడ మనకి రిలీజ్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి వాళ్ళకేంటంటే మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం అన్నమాట. ఈ ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఏవైతే రిలీజ్ అయినాయో పోస్ట్‌లు ఆ రెండిట్లో మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరము. గ్రూప్ సి జూనియర్ అసిస్టెంట్ దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. నేను ఈ వీడియోలో ఈ గ్రూప్ సికి సంబంధించిన పోస్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి దీనికైతే. ఈ జూనియర్ అసిస్టెంట్ దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 27 ఇయర్స్ అన్నమాట. 27 ఇయర్స్ ఎవరైతే బిలో ఉంటారో లేదా 27 ఇయర్స్ ఉంటారో వాళ్ళందరూ అయితే ఈ పోస్ట్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ పే లెవెల్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం వాళ్ళైతే పే చేస్తారనమాట. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ అనేయి టోటల్ 10 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే మనకి ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాము. యూఆర్ఎల్ జనరల్ కేటగిరీలో అయితే మనకి 4 వేకెన్సీస్ అనేయి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 1 అండ్ ఓబీసీలో 3 అండ్ ఎస్సీలో 2 అన్నమాట. మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అంటే 19th ఏప్రిల్ నుంచి అయితే ఈ అప్లికేషన్ మనము చేసుకోవచ్చనమాట. లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 19th మేన అనేది లాస్ట్ డే అన్నమాట. 19th మే మనకి ఇక్కడ 5:30 పీఎం అంటే ఆ లోపు కూడా టైం అనేది కూడా మెన్షన్ చేశారు. ఆ లోపు అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళ నోటిఫికేషన్‌లో ఇంకా ఏ ఏ సర్టిఫికేట్స్ అనేవి మనకి కావాలి అనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. ఏవి లైక్ 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, డిప్లొమా డిగ్రీ సర్టిఫికేట్, పీజీ చేసిన వాళ్ళైతే పీజీ సర్టిఫికేట్, పీహెచ్‌డీ చేస్తే పీహెచ్‌డీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అవసరం. ఏమేం సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అవసరం అని చెప్పి వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరమంట. ఇంకా మీరు ఎస్టీ, ఎస్సీ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, పీడబ్ల్యూ వాళ్ళైతే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే వాళ్ళకి అప్లికబుల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఆ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అని చెప్పి ఇక్కడ వాళ్ళిచ్చారు. అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్పాను గదా! అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ కంపెనీస్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్స్ ఇంకా మిగతావి ఉంటాయి గదా! అవన్నీ అవసరం అని చెప్పి వాళ్ళిచ్చారు. ఇంకా అప్లికేషన్ ఫీ గురించొస్తే అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళిచ్చారు కదా! రూ. 500 అనమాట. రూ. 500 వచ్చేసి అప్లికేషన్ ఫీ. ఇంకా అప్లికేషన్ ఫీ ఎవరెవరికి అవసరం లేదు. ఎవరెవరికి లేదు అంటే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి గూడా ఈ అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా చూసుకుందాం. ఇక్కడ యాస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ గూడా ఉంది అని చెప్పి వాళ్ళిచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఈస్ 5 ఇయర్స్ ఫర్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ వాళ్ళకి అని చెప్పి వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అంటే దీన్ని ఈ రోల్‌కి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏవే ఎగ్జామ్స్ పెడతారు అనేది గూడా వాళ్ళిచ్చారు. చూడండి ద రిటన్ టెస్ట్ ఉంటుంది. లేదా ప్రొఫెషనల్ కంపెటెన్స్ టెస్ట్ ఉంటుంది. లేదా స్కిల్స్ టెస్ట్ ఉంటుందనమాట. ఈ టెస్ట్ ఏవైతే కండక్ట్ చేస్తారో అది ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది అని చెప్పి వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. ఇంకా మనకి ఒక ఇంటర్వ్యూ గూడా ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మీకు ఇంగ్లీష్‌లో అయినా మాట్లాడొచ్చు. లేదా హిందీలో అయినా మాట్లాడొచ్చు. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ లాస్ట్ డే ఆఫ్ అప్లికేషన్ చూడండి 19th మే ఈలోపు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా ఈ ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఎలిజిబిలిటీ అంటే మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది చూద్దాము. చెప్పాను గదా! గ్రూప్ ఏ ఇవన్నీ సంబంధించిన గ్రూప్ ఏ అన్నమాట. వీటన్నిటికి కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరము. అండ్ నేను చెప్పాను గ్రూప్ సి ఏంటంటే పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. దీనికి మనకి 10 పోస్టెస్ అయితే మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి. రిలీజ్ చేసిన అన్ని వాటిల్లో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి మనకి 10 పోస్టులున్నాయి. మిగతావన్నీ తక్కువే. తక్కువ పోస్టులే ఉన్నాయి కంపేర్ చేసుకుంటే గూడా.
అండ్ మనకి చెప్పాను ఇందాకే నేను ఏ ఏ కేటగిరీస్‌లో ఎన్నెన్ని సీట్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు అనేది గూడా. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి వస్తే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ గూడా అండ్ 60% మార్క్స్ అనేది ఉంటే సరిపోతుంది. వాళ్ళందరూ గూడా ఎలిజిబుల్ క్యాండిడేట్సే. వీళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19థ్ మే. అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 19థ్ ఏప్రిల్ అన్నమాట. ఈలోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ గూడా అప్లై చేసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది గూడా లేదు కాబట్టి, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే డిగ్రీ చేసున్నారో వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. వాళ్ళకి గూడా యూజ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.